హాయ్ అండి. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో ఫంక్షన్స్‌లో చేసే గోబీ ఆలు కుర్మా. మా వారు కేటరింగ్‌లో ఎలా చేస్తారు, మేము ఫంక్షన్స్‌కి ఎలా అయితే ఇస్తామో, అదే విధంగా మీరు ఇంట్లో చేసుకోవడానికి వీలుగా ఈ వీడియోలో అయితే చేసి చూపించారండి. మరి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! మరి గోబీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. చపాతీ, రోటీ, రైస్, పుల్కా అసలు వెజ్ రైస్‌లోకి అయితే ఇంకా అద్దరిపోతుందండి. మరి ఈ కర్రీ అయితే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఆలు గోబీ కుర్మాకి మనం ముందుగా ఆలుని గోబీని బాయిల్ చేసుకుందామండి. కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, 150 గ్రాముల ఆలుని ఇలా కట్ చేశానండి. ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాం. ఒక 100 గ్రాముల గోబీ కూడా ఇలా కట్ చేసి అవి కూడా వేసుకుందాం. ఈ రెండింటిని 50% మాత్రమే బాయిల్ చేసుకుందాం. ఆలు గోబీ అయితే 50% బాయిల్ అయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మన కుర్మాకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడైందండి. సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇది ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్క అండి. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే మంచి బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం. అలాగే ఒక 3 పెద్ద సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేశానండి. ఈ ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూను కారం. మీరు ఉప్పు కారం మీరు తినేటట్టు వేసుకోండి. ఓ చిటికెడు పసుపు. ఈ మొత్తాన్ని ఇలాగ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 100 ml వాటర్ కూడా పోసేసుకో. వాటర్ పోసాం కదా, ఆ టమాటా ముక్కలు మెత్తపడేంత వరకు ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాం. ఇప్పుడు టమాటాలన్నీ మెత్తపడ్డాయండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ గోబీ ఆలు ముక్కల్ని కూడా వేసేసుకున్నాం. ఇందులోనే ఓ చిటికెడు గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, ఒక 20 జీడిపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను. ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకో. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అలాగే కొద్దిగా మిల్క్ క్రీమ్ కూడా వేసుకుందాం. ఆలు గోబీ కుర్మా రెడీ అయిపోయిందండి. ఫంక్షన్స్లో మనకి ఎందుకు అంత అద్భుతమైన టేస్ట్ వస్తుంది అంటే ఇదేనండి ప్రాసెస్. సేమ్ నేను చేసిన ప్రాసెసే అక్కడ చేస్తారు కాబట్టి మనకు అద్భుతంగా ఉంటుందన్నమాట. మన ఈ కుర్మా చపాతీలో, రోటీలో, పుల్కాలో, రైస్లో కూడా చక్కగా తినేయచ్చు. పిల్లలు కూడా ఇలాగ 2 కాంబినేషన్, మల్టీ కాంబినేషన్ కాబట్టి చక్కగా తింటారనమాట, గోల చేయకుండా. అద్భుతంగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను.